6 మంత్రులు రాకపోయినా మరి క్యాబినెట్ పెట్టారు అని అంటే మరి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం మీద ఏమన్నా డెసిషన్ తీసుకుంటున్నారేమని అనుకుంటే హెరిటేజ్కి సంబంధించి 100 కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడానికి నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. మొత్తం ఎంటైర్ నిన్న క్యాబినెట్ సారాంశం ఏంటంటే అర్జెంటుగా హెరిటేజ్కి ఉగాది కానుక ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రంజాన్ తోఫా లేదు, సంక్రాంతి కానుకలు లేవు, రోజు బాదుడు ఉంది. కానీ హెరిటేజ్కి మాత్రం అర్జెంటుగా ఉగాది కానుక ఇచ్చేయాలని చెప్పి నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న మీరు చూస్తే క్యాబినెట్లో నిన్న హెరిటేజ్కి వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు, హెరిటేజ్ ఏమన్నా 100 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఏమన్నా ఇస్తుందా? ఇస్తే నిజంగా మనం రాయితీలు ఇచ్చినా తప్పులేదు కదా అని అనుకుంటే వాళ్ళు పెట్టినటువంటిది ఒకసారి చూడండి. ఇది నిన్న ఎజెండాలో 26వ అంశం, లాస్ట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడే క్లియర్గా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏదైతే ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు, ఎంత ప్రభుత్వం తరపున వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనేది దీంట్లో ఉంటుంది. ఏంటి ఇది సారాంశం? 18/2/2026 జరిగిన 15వ SIPB సమావేశం మినిట్స్లో అజెండా నెంబర్ 19లో మిస్టర్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్కు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని కాశీపెంట గ్రామంలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి సంబంధించినటువంటి కొరిజెండంకు ఆమోదం తెలియజేయటమైంది.